పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పేదల ఇళ్ల విధ్వంసం, దీని మీద అక్కడ చాలా ఆందోళనగా ప్రజలు ఉన్నారు. దీనికి మూల కారకులైనటువంటి మన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు నిన్న భీమవరంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మేము ఇల్లు తొలగిస్తున్నాము అని చెప్పారు. ఇది పూర్తిగా వాస్తవం కాదు. అంతేకాకుండా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తనకి మధ్య జరిగినటువంటి దీంట్లో వివాదంలో శ్రీనివాసరావు దీన్ని ప్రారంభించాడు కాబట్టి ముందు ఆయన క్షమాపణ చెబితే నేను కూడా క్షమాపణ చెబుతానని కూడా ఆయన అన్నాడు. మొదటి విషయం అంటే ఇది శ్రీనివాసరావుకి రఘురామకృష్ణరాజు గారికి మధ్య ఉన్న వ్యక్తిగత తగాదా కాదు, వ్యక్తిగత పంచాయతీ కాదు. మా మధ్య ఎటువంటి వివాదాలు లేవు. ఇద్దరి మధ్య వివాదం అంతా పేదల ఇళ్లతో వచ్చింది, ఫస్ట్ థింగ్. రెండవది, ఆయన్ని క్షమాపణ చెప్పమని నేను కోరినట్టుగా, బేషరతుగా క్షమాపణ చెప్పాలి మీరు అని నేను కోరినట్టుగా ఆయన ఆపాదించాడు. నేను ఎప్పుడు క్షమాపణ చెప్పలేదు. రఘురామకృష్ణరాజు గారు వీడియో మాట్లాడిన తర్వాత నేను అసలు ప్రెస్ కాన్ఫరెన్సే పెట్టలేదు, వీడియో విడుదల చేయలేదు. నేను మాట్లాడలేదు ఆ ఇష్యూ మీద ఇంతవరకు. నేను మాట్లాడిన దాన్ని నా నోట్లో పెట్టి మీరు నన్ను క్షమాపణ అడిగారు కాబట్టి ముందు మీరు చెప్పండి తర్వాత నేను చెబుతానని చెప్పడం అనేది అర్థం లేని విషయం. ఆయన చెబుతారా లేదా అది ఆయన విజ్ఞతకు సంబంధించిన విషయం. నేనైతే మాటతోలే ఆయన మీద వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయలే, ఇష్యూకి సంబంధించి తప్ప. కబడ్దారని నేను అన్నానని కూడా చెబుతున్నాను. నేను ఆ పదమే వాడలేదు. నేను వాడని పదాలని నా నోట్లో పెట్టి ఆయన తను చేసిన పొరపాటుని నాకు కూడా ఆపాదించి నేను క్షమాపణ చెబితే ఆయన కూడా చెబుతానని పోటీలు పెట్టి చెప్పడం అనేది అది న్యాయం కాదు, సరైనది కాదు. ఆయన్ని మాకు సంబంధించినంత వరకు ఆయన ఏం చేస్తారు, ఆయన వాడిన పదజాలానికి వీటన్నిటికీ ఆయన విజ్ఞతకే మేము వదిలేయదలుచుకున్నాము. ఆయన డిప్యూటీ స్పీకరు, ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఆయన ఉన్నారు. ఎటువంటి పదజాలం అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడచ్చో వాడకూడదో నాకన్నా ఆయనకు బాగా తెలుసు. వాడిన పదాల యొక్క తీవ్రత ఏమిటో ఆయనకు తెలుసు. అందువల్ల దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. ఇది వ్యక్తిగత విషయంగా మేము చూడటం లేదు, ఫస్ట్ థింగ్. రెండవది, ఆయన చాలా న్యాయబద్ధంగా దీన్ని ఇళ్లను కొట్టేస్తున్నాను అంటున్నారు. మేము ధనికులకి పేదలకి తేడా చూడటలేదు, అందరినీ సమానంగా చూస్తున్నాను అంటున్నాడు. మేము చెబుతున్నాం ఏ న్యాయం ప్రకారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ కాలువ గట్ల మీద పర్యావరణానికి భంగం కలిగించే వాళ్ళని తొలగించమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెబుతున్నారు. అదే సుప్రీంకోర్టు ఏదైనా పేదవాళ్ళు ఇళ్ళు తొలగించదలుచుకుంటే ఆ తొలగించేటువంటి ఇళ్లకు ప్రత్యామ్నాయం చూపెట్టకుండా తొలగించడానికి లేదని చాలా కేటగారికల్గా, చాలా స్పష్టంగా జడ్జిమెంట్స్ ఒకటి కాదు 100 సార్లు జడ్జిమెంట్లు చెప్పుంటారు. కొందరు ముట్టికాయలు వేశారు. ముట్టికాయలు వేయటం కాదు, కోర్టు ఆర్డర్ని దిక్కినిచ్చినటువంటి ఎంఆర్ఓ, మన రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఒక ఎంఆర్ఓకి కఠినమైన వార్నింగ్, మొన్న వారం రోజుల క్రితం వార్నింగ్ ఇచ్చి నువ్వు జైలుకు పోదలుచుకున్నావు అని కూడా వార్నింగ్ ఇచ్చింది. గుడిసెలు తొలగించినందుకే, పేదవాళ్ళ గుడిసెలు తొలగించినందుకు కోర్టు ఆర్డర్ ధిక్కరించి. ఇప్పుడు ఇక్కడ ఆయన చెబుతున్నటువంటి పాలకోడేరు మండలం అల్లూరు సీతారామరాజు నగర్లో ఆయన చెబుతున్నారు అక్కడ కోర్టు తొలగించమని ఆర్డర్ ఇచ్చింది, వాటి ప్రకారం మేము తొలగించామంటున్నారు. మొత్తం 110 ఇళ్ళుంటే కోర్టు 52 మంది కోర్టులో వేస్తే స్టే ఇచ్చారు. స్టే ఇచ్చినటువంటి ఇళ్లల్లో 3 ఇళ్ళు పగలగొట్టేశారు. జుత్తుగా దుర్గారావు, మల్లుల చిన్న వెంకన్న, మల్లుల వెంకట పద్మ, 3 ఇళ్ళు కోర్టు స్టేలో ఉన్న ఇళ్ళు పగలగొట్టించారు. ఇది చట్టం అని అడుగుతున్నాను. కోర్టు ధిక్కరణ కాదా? కోర్టు ధిక్కరించినటువంటి వాళ్ళకి ఏమిటి శిక్ష? వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు? రెండవది, 110 ఇళ్ళుంటే 50 ఇళ్ళు వాళ్ళకి స్టే వస్తే, 52 ఇళ్ళకి స్టే వస్తే మిగతా ఇళ్ళు తీసేస్తే ఈ పర్యావరణ సమస్య పరిష్కారం అవుతుందా? అందుకని ఆ స్టేలో ఉన్న ఇళ్ల సంగతి కోర్టు చెప్పిన తర్వాత అన్నీ కలిపి మీరు తీసేస్తా అంటాం, అది వేరే విషయం. కానీ సగం ఇస్తే అసలు సమస్య ఎలా పరిష్కారం అవుద్ది? మీరు ఆయన అనుకున్న దాని ప్రకారం కూడా ఇదేం ఇండివిజువల్ ఇష్యూ కాదు. ఒక్క ఇంటికి స్టే ఇచ్చినా సరే అందరికీ వర్తిస్తుంది ఇలాంటి సమస్యల్లో, ఇలాంటి సందర్భాల్లో. 50 ఇళ్ళకి స్టే ఇస్తే అవి వదిలేసి మిగతా కొట్టేసామంటే అర్థం ఏంటి? దేని మీద ఇచ్చారు? మంచినీళ్ళు సరఫరా చేసే చెరువు ట్యాంకుకి నీళ్లు పోతున్నాయి, అవి అపరిశుభ్రం అవుతున్నాయి, మలినం అవుతున్నాయి, మల విసర్జన దాంట్లో పోతున్నది. వాళ్ళందరూ చేశారు, మేము టెస్ట్ చేసి చూసామంటున్నారు. ఎవరు చేశారు టెస్ట్? వాటర్ టెస్ట్. ఆ చెరువులో నీళ్ళు టెస్ట్ చేసామంటున్నారు. ఆ చెరువులో నీళ్లు పోతున్నటువంటి కాలువలో ఈ కాలనీ ఉన్నటువంటి కాలువ పైభాగంలో ఉంది. నేను ఆ నీళ్లు చూశాను, మీరు కూడా పోయి పరిశీలించవచ్చు, జర్నలిస్టులు కూడా. చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. వీళ్ళు చెబుతున్న మల విసర్జన దాంట్లో కలవటానికి అవకాశం లేదు. మధ్యలో సిమెంట్ రోడ్డు అడ్డం ఉంది. ఆ సిమెంట్ రోడ్డు వెనకాల
ఇళ్ళు వేసుకున్నారు, ఇళ్ళకి వెనకాల ఎక్కువ మంది సెప్టిక్ ట్యాంకులు కట్టుకున్నారు. ఒకవేళ లేదు ట్యాంకులు కట్టుకోలేదు, మల విసర్జన పోతుంది అనుకున్నాం, దానికి ఏమిటి పరిష్కారం? ప్రభుత్వమే ట్యాంకులు కట్టి వాళ్ళకి వాళ్ళంతా, లేదా ఒక డ్రైనేజ్ పైప్ లైన్ వేసి డ్రైనేజీలోకి వదలాలి. చేయాల్సిన పని అది. విఘ్నులైన వాళ్ళు ఎవరైనా చేసేది ఇంట్లో ఎలుకలు ఉన్నాయి, నీళ్లు తగలబెట్టరు. వాళ్ళు పేదవాళ్ళు ఎంతమందికి లెట్రిన్లు ఉన్నాయి? స్వచ్ఛాంధ్రలు, స్వచ్ఛ భారత్ల తర్వాత ఇప్పటికి పల్లెలు చాలామందికి లేవు, కానీ వాళ్ళు కట్టుకున్నారు సెప్టిక్ ట్యాంకులు అక్కడే లేవు అనుకున్నా సరే వాటికి డ్రైనేజీ పైప్ లైన్ వేసి తీసి డ్రైన్లో పంపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి తప్ప వాళ్ళది కాదు. వాళ్ళు ఇళ్ళు కూలగొట్టేస్తారా? దానికి డ్రైనేజ్ పైప్ లైన్ లేకపోతే డ్రైనేజ్ చేయాల్సిన నీ బాధ్యత నుంచి తప్పుకొని ప్రభుత్వం వాళ్ళ ఇళ్ళు కూలగొట్టిస్తుందా? ఇది న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకని ఆ పై నీళ్లు ఏళ్ల నీళ్లు వల్ల అది కలుషితం అవుతుందనే దానికి ఆ నీళ్లు టెస్ట్ ఎవరు చేశారు? ఏ అధికార సంస్థ చేసింది? ఎవరు సర్టిఫై చేశారు? మనం చూసి మురుకున్నాయంటే ఏ నీళ్ళల్లో మురికి ఉండదు, రాళ్ళు రప్పలు అన్నిట్లో ఉంటుంది. ఏ నీళ్ళు చూసినా నేను చేతుల్లో తీసుకొని చూశాను. ఆ కాలువలో నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. వాటితోనే వాళ్ళు వంట చేసుకుంటున్నారు, ఆ నీళ్లు పోసుకొని వంట చేసుకుంటున్నారు. మరి ఎలా చేస్తున్నారు వాళ్ళు? మీరు పోయి ఒకసారి నేరుగా పరిశీలించండి. నేను రఘురామకృష్ణరాజు గారిని అడుగుతున్నాను, మీరు పోయి ఇలా కాలనీ ఎదురుగున్న కాలువని పరిశీలించండి. అందుకని ఎవరో తప్పుడు రిపోర్ట్లు ఇస్తే ఆ తప్పుడు రిపోర్ట్ల ఆధారంగా అందువల్లనే కోర్టు స్టే ఇచ్చింది ఇల్లు కూలగొట్టకుండా కోర్టుకు పోయిన వాళ్ళకి. ఈ లోపల పరిశీలన చేయాలి. ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీరు పరిశీలన చేయండి అని. ప్రభుత్వం అధికారికంగా పరిశీలన చేయకుండా, నిపుణులను పంపకుండా, ల్యాబుల్లో టెస్ట్ చేయకుండా, ఎక్కడి నుంచి వచ్చి కలుస్తుందో ఆ మలినం చూడకుండా, మధ్యలో ఉండేటువంటి ఇతర కింద స్థాయిలో ఉన్నటువంటి కొన్ని చెరువులు వీటి ద్వారా వచ్చి మలినం వస్తున్నది వేరే చోట నుంచి. ఆ చెరువులో మలినానికి ఏళ్ళని కారణం చూపెడితే ఈ నీళ్ళు టెస్ట్ చేయకుండా ఆ నీళ్ళు ఎందుకు టెస్ట్ చేస్తారు? వీళ్ళ కాలనీ ఎదురుగున్న నీళ్లు కదా టెస్ట్ చేయాలి. ఆ నీళ్ళు టెస్ట్ చేయకుండా ఎక్కడ నీళ్ళో చెరువులో నీళ్ళు టెస్ట్ చేసి ఏళ్ళ కారణం అని అయితే అది బోడిగుండికి మోకాళ్ళకి ముడేసినట్టు కాదా ఇది? అందుకని ఇది చట్టబద్ధంగా జరగలేదు, చట్టవిరుద్ధంగా జరుగుతూ ఉన్నది. అంతేకాదు ఈ ఊర్లో ఒక ఊరు కాదు అనేక ఊళ్ళలో కూలగొట్టారు. మేము అన్నాం ప్రభుత్వ స్థలాల్లో పేదవాళ్ళు వేసుకొని చట్టబద్ధంగా వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి. లోకేష్ గారు మంగళగిరిలో చెప్పాడు కదా, ప్రభుత్వ స్థలాలు వేసుకున్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని ఆయన చెప్పారు స్వయంగా. మరి అదే సూత్రం ఇక్కడ కూడా అప్లై అవుద్దిగా. ప్రభుత్వ పాలసీ అది, చట్టాలు ఉన్నాయి, దానికి జీవోలు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి, కాలువ గట్ల మీద ఉన్నాయి, చెరువు దీంట్లో ఉన్నాయి, ఇన్ని ఇల్లీగల్ అనుకుంటే మేము క్వశ్చన్ చేసింది ఏమిటి? ధనవంతుల ఆధ్వర్యంలో అదే కాలనీ వెనకాల 15 ఎకరాలు 20 ఎకరాలు ధనవంతులు భూస్వాముల ఆక్రమణలో ఉన్నారు, పంట వేసుకున్నారు, నేను చూశాను. ఇతర అనేక చోట్ల ఉన్న వాళ్ళ బంధువులు, మా జిల్లా కమిటీ నాయకత్వం వీళ్ళు వాళ్ళ బంధువులు గవర్నమెంట్ స్థలంలో ఇళ్ళు కట్టుకొని షాపులు అద్దెకిచ్చి ఆదాయం సంపాదిస్తున్నారని కూడా చెప్పారు. మరి పరిశీలించారా? ఇప్పుడు అంటారైనా నాకు ఇద్దరి మధ్య తేడా లేదు, మీరు ధనికులు ఇళ్ళు ఎవరైనా ఇవ్వండి, వాటిని కూడా కూలగొట్టిస్తానంటాడు. అంటే ఇచ్చే బాధ్యత మాదే? పేదవాళ్ళు ఇల్లు కూలగొట్టమని ఎవరు ఇచ్చారు మీకు లిస్టు? వాళ్ళని అడగండి, ధనికుల ఇళ్ళు లిస్టు కూడా ఇవ్వమని. అధికారులకు తెలియదా ఎవరు దురాక్రమణ చేశారు, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎవరెవరి కింద ఎంతంత బిల్డింగులు భవనాలు కట్టారో? ఎక్కడ లేవు అనధికార బిల్డింగులు భవనాలు. ఇప్పుడు మేము కూలగొట్టమని కాదు ప్రభుత్వాన్ని కోరుతుంది, నిర్మించమంటే కూలగొడతామని విధ్వంసం. పేదల ఇళ్ళు కూలగొట్టడం విధ్వంసం. ఒకవేళ ధనికులు పేదలను సమానంగా చూస్తే ముందు కూలగొట్టాల్సింది ఎవరిని? ధనికులు ఇళ్ళు కూలగొట్టాలి, ఆ తర్వాత పేదల జోలికి రావాలి. ఇప్పుడు కూలగొట్టిస్తారట. అంటే మేము ఈ విషయం లేవనెత్తి ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ధనికులు లిస్ట్ ఇవ్వండి కూలగొట్టిస్తానన్నారు. ఇప్పుడు దాకా తెలియదా మీకు ధనికులు ఉన్నారనే విషయం? అధికారులకు తెలియదా? ప్రభుత్వానికి తెలియదా? ముందు కూలగొట్టాల్సింది ఎవరిని? ధనికులు ఇళ్ళు కూలగొట్టి ఆ తర్వాత పేదల్ని నోటీసులు ఇవ్వండి. తర్వాత ఏం చెబుతున్నారు? పేదవాళ్ళు ఇళ్ళు అన్నింటిని కూడా మేము ప్రత్యామ్నాయం ఇచ్చాము, ఇళ్ల స్థలాలు ఇచ్చాము, ఇళ్ళు ఇచ్చాము. ఇది పచ్చి అబద్ధం, వాస్తవం కాదు. వాళ్ళకి కొంతమందికి 62 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 62 మంది, మొత్తం 110 ఇళ్ళు ఉంటే ఈ 62 మందిలో 9 మందికి భూమి తీసుకున్నాయని రైతు కోర్టుకు వెళ్ళిపోయాడు. ఇది కాకుండా ఇచ్చిన స్థలాల్లో 10 మంది ఇళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. 4 నిర్మాణ దశలో ఉన్నాయి. మొత్తం 45 మందికి అసలు ఏ దిక్కు లేదు. కూలగొట్టిన 54 ఇళ్లలో 45 మందికి అసలు దిక్కు ఏమి లేదు. స్థలాలు ఇస్తే సరిపోద్దా? పోనీ మిగతా వాళ్ళకైనా స్థలాలు ఇస్తే సరిపోద్దా? ఇల్లు లేకుండా ఎట్లా పోతారు? వాళ్ళు ఏడుస్తున్నారు. కూలగొట్టిన తర్వాత ఎక్కడైనా అద్దెళ్లలో ఉన్నామంటే, ఇప్పుడు నేను చెబుతున్నాడు భీమవరం ప్రెస్ కాన్ఫరెన్స్లో రఘురామకృష్ణరాజు గారు, ఎక్కడో ఒకసారి సర్దుకోండి, మేము ఇల్లు కట్టిస్తాం. అంత ఈజీనా సర్దుకోవటం? 40 ఏళ్ళుగా ఉన్న వాళ్ళని ఇల్లు ఒక 6 నెలలు కట్టించి ఆగలేరా? ఇంతకాలం జరుగుతుంది. ఒక 6 నెలలు ఇల్లు కట్టించి కాలనీ అన్నారు కదా, కాలనీ కట్టించే పంపొచ్చు కదా, ఎందుకు ఆగలేకపోయారు? కాలనీ కట్టిన దాకా అంత తొందర ఏమొచ్చింది?
ఇప్పుడు వీళ్ళు అద్దెలకు ఎక్కడైనా పోవాలంటే 10,000 15,000 అడ్వాన్స్ కడితే మేము ఇల్లు ఇస్తామంటున్నారు. చిన్న చిన్న ఇల్లు, సింగిల్ రూమ్ హౌసెస్కి, అది కూడా స్లమ్స్లో, వెనకబడినటువంటి స్లమ్స్లో. ఎక్కడ తెచ్చి కడతారు ఈ పేదలు? పోయి ప్రభుత్వం ఇవ్వండి, తలా 25,000 ఇచ్చి అడ్వాన్సులు కట్టి ఇల్లు మీరే అద్దెకి చూపెట్టండి. మీ బాధ్యత లేదా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ప్రత్యామ్నాయం చూపెట్టకుండా ఇల్లు ఖాళీలు చేయించడానికి లేదు. పేదవాళ్ళ ఇళ్ళు, వాళ్ళంతా అత్యంత నిరుపేదలు, కూలీనాలు చేసుకునేవాళ్ళు, ఆ పూట పని చేసుకుంటే కానీ పొట్ట గడవనటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళ మీద మీ ప్రతాపం అని చెప్పి అడుగుతున్నాను.